హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో మొహరం స్పెషల్ షహాదత్ అథెంటిక్ ట్రెడిషనల్ రెసిపీస్ అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. సో మీరు తప్పకుండా ఈ రెసిపీస్ని చూసి ఈ ట్రెడిషనల్ రెసిపీస్ని మీరు ఇంట్లో ప్రిపేర్ చేయండి. సో టోటల్ ట్రెడిషనల్ రెసిపీ మొహరం ప్రాసెస్ చూసేసుకుందామా. చలో, ఎమ్మీ ట్రెడిషనల్ షర్బత్ రెసిపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక వెడల్పాటి వెసల్లో మిల్క్ వేసేసుకున్నామండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ 1 లీటర్ తీసేసుకున్నాను. రా మిల్క్ అండి. హై ఫ్లేమ్లో మనం 1 బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. సో ఈ మిల్క్ అనేది 1 బాయిల్ అయ్యేలోపు మనం నెక్స్ట్ టేస్టీ పౌడర్ ఒకటి ప్రిపేర్ చేసేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసేసుకుందాం. చక్కెర ఒకటి చిన్న కప్, జీడిపప్పు వచ్చేసి ఒక 10 to 15 తీసేసుకున్నానండి. 2 ఇలాచి, 1 టీ స్పూన్ సోంపు, ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసేసుకుందాము. పౌడర్ రెడీ అయిపోయిందండి. సో చాలా ఫైన్గా ప్రిపేర్ చేసేసుకున్నాము. సో ఒక పొంగు వస్తుందండి. ఫ్లేమ్ మీడియం చేసేసుకుందాము. సో మీడియం చేసేసుకొని మిక్స్ చేస్తూ ఉండండి. సో ఒక 30 సెకండ్స్ అలాగా మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేసేసుకుంటూ ఉండండి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న సో టేస్టీ పౌడర్ ఇందులో వేసేసుకుందాము. వన్స్ పౌడర్ యాడ్ చేసేసిన తర్వాత కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండండి. మినిమం ఒక 5 మినిట్స్, ఒక 3 to 5 మినిట్స్ కుక్ చేసేసుకుందాము. ఇలాగా మిక్స్ చేసేసుకుంటా. సో షర్బత్ రెడీ అయిపోయిందండి. సో చూస్తున్నారు కదా. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సో నెక్స్ట్ మనము ఒక చిన్న కుండ తీసేసుకొని ఈ కుండకి పొగ పెడదామండి. సో దానికోసం సో బొగ్గు తీసేసుకున్నాము. సో నిప్పు మీద ఘీ వేసేసుకుంటున్నాము. సో వెంటనే సో నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టేసేయండి. సో ఒక 30 సెకండ్స్ పెట్టేసుకుందాము. సో నెక్స్ట్ వెంటనే తీసేసుకొని సో ఇలా ప్లేట్ పెట్టేసేయండి. సబ్జా ఆకులండి, శనగ తరుక్కున బాదం పప్పు, దూద్ కా షర్బత్ రెసిపీ రెడీ అయిపోయిందండి. సెకండ్ రెసిపీ చోంగే ప్రిపేర్ చేసేసుకుంటున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక బౌల్ తీసేసుకుందామండి. గోధుమ పిండి 150 గ్రామ్స్ డస్ట్ చేసేసుకున్నానండి మొత్తం ఆటా అనేది. పించ్ ఆఫ్ సాల్ట్, నీళ్ళు. సో సేమ్ మనం చపాతీ పిండి ఎలా ప్రిపేర్ చేసేసుకుంటామో రోటీస్ ప్రిపేర్ చేయడానికి అలా ప్రిపేర్ చేసేసుకోవాలండి. సెమీ సాఫ్ట్ డోలా ప్రిపేర్ చేసేసుకుందాము. సో డోని ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలండి. తర్వాత మనము ఘీ యాడ్ చేసేసుకుందామండి. సో మనకి డో అనేది రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకున్నానండి. మనం మీడియం ఫ్లేమ్లో సో ఇవన్నీ డ్రై రోస్ట్ చేసేసుకుందాము. బాదం పప్పు ఒక 10 to 15 అలా తీసేసుకున్నాను. జీడిపప్పు కూడా సేమ్ క్వాంటిటీ, 1 టీ స్పూన్ తెల్ల నువ్వులు. సో ఇవి మొత్తం లైట్గా డ్రై రోస్ట్ చేసేసుకుందాము. సో లైట్గా కలర్ చేంజ్ అయిపోయాయండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అండ్ ఇంకా ఈ నువ్వులు వచ్చేసి ఇలానే పెట్టేసుకుందాము. బాదం పప్పు, జీడిపప్పు చల్లారిపోయిన తర్వాత సో ఫైన్గా చాప్ చేసేసుకుందాము. ఓకేనా. తర్వాత సేమ్ భాండీలో బెల్లం, వాటర్. సో ఒకటి చిన్న కప్ వాటర్. ఫ్లేమ్ అనేది హై చేసేసుకొని మనకి బెల్లం కరిగేంత వరకు ఉంచుకుందామండి. ఈ స్టేజ్లోనే మనము యాలక్కాయల పొడి 1/2 టీ స్పూన్ ఫ్లేవర్ కోసం. సో మనం వేసేసుకున్న బెల్లం మొత్తం మెల్ట్ అవ్వాలి, అంతవరకు హై ఫ్లేమ్లోనే మనం దీన్ని బాయిల్ చేసేసుకుందామండి. సో మనకి బెల్లం మొత్తం కరిగిపోయిందండి. సో చూస్తున్నారు కదా. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. నెక్స్ట్ డోకి వచ్చేసి మనం చిన్న ప్యాటీస్లా ప్రిపేర్ చేసేసుకుందామండి. సో మనం చపాతీ ప్రిపేర్ చేయడానికి ప్యాటీస్ చేస్తాం కదా. సో డో చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. సో సూపర్ సాఫ్ట్గా ఉంది. సో చపాతీ లాగా రోల్ చేసేసుకుందాం రోల్ పిన్ సహాయంతో.
సో ఇలా చపాతీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇలా రోల్ చేసేసుకోండి. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఘీ అనేది అప్లై చేసేసుకొని మళ్ళీ దీన్ని రోల్ పిన్తో చపాతీలా ప్రిపేర్ చేసేసుకుందాము. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేద్దామండి. సో మళ్ళీ చపాతీలా ప్రిపేర్ చేద్దాం. సో ఇలా చపాతీలాగా ప్రిపేర్ చేసేసుకోవాలండి. సో అన్ని చపాతీస్ని మనం ఇలానే ప్రిపేర్ చేసేసుకుందాము. తర్వాత మనము స్టవ్ ఆన్ చేసేసుకొని రోటీ పెనం పెట్టేసుకున్నానండి. సో మీడియం ఫ్లేమ్లో సో ఘీ యాడ్ చేసేద్దాం. తర్వాత మనం ప్రిపేర్ చేసేసుకున్న రోటీ. సో మీడియం ఫ్లేమ్లో 2 సైడ్స్ కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసేసుకుందాము. సో మనం పెనం మీద ఇలా రోటీని తిప్పుతూ ఉంటే మనకి ఈవెన్గా కలర్ అనేది వచ్చిద్దండి. సో మంచి టేస్టీగా మనకి చపాతీ అనేది రెడీ అయిపోయిద్ది. సో చూస్తున్నారు కదా మనకి లైట్గా కలర్ చేంజ్ అవుతాం. సో మనకి రెడీ అయిపోయిందండి. సో చూస్తున్నారు కదా ఆ లేయర్స్ కూడా సో చాలా మంచిగా చాలా క్రిస్పీగా రెడీ అయిపోయింది. మనం అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసేసుకున్నాం. సో ఘీలోనే ప్రిపేర్ చేయండి. సో మనకి అన్ని రోటీస్ అనేవి రెడీ అయిపోయాయండి. తర్వాత కరిగించుకున్న బెల్లంలో 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేద్దాం. మిక్స్ చేసేసుకుందామండి. తర్వాత మనము చపాతీస్ వేసేసుకుందాము. సో టోటల్ మొత్తం ఒక 30 సెకండ్స్ వరకు మనం సోక్ చేసేసుకుందాము. సో ఈ రోటీస్లోకి బెల్లం అనేది అబ్జర్వ్ చేసేసుకోవాలి. స్వీట్నెస్ అనేది మనకి రోటీకి పెట్టాలండి. అంతవరకు పెట్టేసుకుందాము. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం దీన్ని షుగర్ సిరప్లో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మనం షుగర్ సిరప్ కన్నా కూడా బెల్లంతో ప్రిపేర్ చేయడం హెల్త్కి కూడా మంచిది. ఓకేనా? సో కాబట్టి మీరు నచ్చితే సేమ్ ప్రాసెస్ షుగర్ని సిరప్లా ప్రిపేర్ చేసేసుకొని ఇలా సోక్ చేసేసుకోండి. ఓకేనా? సో మొత్తం సోక్ అయిపోయిందండి. ఇంకా మనం ప్రెజెంటేషన్ చేసేసుకుందాము. రోస్ట్ చేసేసుకున్న నువ్వులు, కాజు, బాదం పప్పు, సో మొహరం స్పెషల్ చోంగే రెసిపీ. సో మీరు ఇంట్లో తప్పకుండా ఈ మొహరంకి ప్రిపేర్ చేయండి. థర్డ్ రెసిపీ చుడివే చనాచూర్. సో వితౌట్ కుకింగ్ మనం దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో నేను ఇక్కడ వచ్చేసి ఒక బౌల్లో అటుకులు తీసేసుకున్నానండి. స్వీట్లెస్ అటుకులు తీసేసుకున్నాను. మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో మనము బెల్లం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా దంచేసుకున్నానండి. టోటల్ మనం ఒకటి పెద్ద బౌల్ అటుకులు తీసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి బెల్లం వచ్చేసి ఒక 50 గ్రామ్స్ తీసేసుకున్నానండి. ఎండు కొబ్బరి 1 టేబుల్ స్పూన్ అలా తీసేసుకున్నానండి. తినే శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్ తీసేసుకున్నాను. సో టోటల్ రెసిపీ వచ్చేసి మనం కుకింగ్ అనేది ఏమీ లేదు. మనకి స్పెషల్ మొహరంకి ప్రిపేర్ చేసేసుకుంటామండి ఈ రెసిపీ అనేది. ప్రెజెంట్ ఈ రెసిపీ వచ్చేసి మనం స్టోర్ చేసేసుకోవచ్చు. ఒక ఎయిర్టైట్ కంటైనర్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాము. సో మీరు ఇందులో కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. లేకపోతే అటుకులు అనేవి స్వీట్ అటుకులు దొరుకుతాయి కదా, అవి అయినా కూడా మీరు యూజ్ చేయవచ్చు. సో మొహరం స్పెషల్స్లో ఇదొక స్పెషల్ చుడివే చనాచూర్. సో చాలా సింపుల్ కదా, వితౌట్ కుకింగ్ మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ట్రెడిషనల్ ధై బుత్తి రెసిపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రైస్ కుక్ చేసేసుకుందాము. దానికోసం నేను 1 కప్ రైస్ తీసేసుకున్నాను. 2 టైమ్స్ వాష్ చేసేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకున్నానండి. 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ తీసేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసేసి పెట్టేసుకున్నానండి. సో మనకి రైస్ పర్ఫెక్ట్గా పలుకులుగా రెడీ అయిపోవాలి. సో మనకి రైస్ కుక్ అయిపోయిందండి. టోటల్ రైస్ని ఒక బౌల్లో తీసేసుకున్నామండి. ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాము. మనం రైస్లో ఉప్పు అనేది వేయలేదు.
1 కప్ గడ్డ పెరుగు. సో ఫ్రెష్ పెరుగు తీసేసుకోండి. సన్నగా కట్ చేసేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒకటి చిన్న సైజ్ సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి 2. సో మిక్స్ చేసేసుకుందాం స్పూన్తో. సో మొత్తం మిక్స్ చేసేసుకున్నానండి. తర్వాత మనం తడకా వేసుకుందాము. సో స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకున్నానండి. గిన్నెలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనము 1 టీ స్పూన్ పోపు దినుసులు వేసేసుకుందాం. సో అవి మంచిగా డాన్స్ చేసేసేయాలండి. ఎండుమిర్చి లోపల సీడ్స్ తీసేసుకున్నానండి. సో కలుపుకుందాము. కరివేపాకు, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి. సో మనం తడకా మొత్తాన్ని కూడా దహి బుత్తిలో వేసేసుకున్నాము. ట్రెడిషనల్ రోట్ రెసిపీ. స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక వెడల్పాటి కడాయి పెట్టేసుకున్నానండి. మీడియం ఫ్లేమ్లో గోధుమ పిండి డస్ట్ చేసేసుకున్నాను. 1 కప్ తీసేసుకున్నానండి. సో కలుపుకుంటా దోరగా ఫ్రై చేసేసుకుందాము, డ్రై రోస్ట్. సో రెడీ అయిపోయిందండి. బౌల్లో తీసేసుకుందాం. సేమ్ కడాయిలో 1/2 కప్ ఉప్మా రవ్వ అండి. సో ఇది కూడా మీడియం ఫ్లేమ్లో దోరగా డ్రై రోస్ట్ చేసేసుకుందామండి. సో రెడీ అయిపోయిందండి. దీన్ని కూడా మనం బౌల్లో తీసేసుకుందాం. నెక్స్ట్ ఘీ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ తీసేసుకున్నానండి. 1/2 కప్ ఎండు కొబ్బరి తురుము, 2 టేబుల్ స్పూన్స్ సన్నగా తరుక్కున్న బాదం పప్పు, 2 టేబుల్ స్పూన్స్ సన్నగా తరుక్కున్న జీడిపప్పు. సో సేమ్ అండి, మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసేసుకుందాము ఘీలో. 1 టీ స్పూన్ గసగసాలు. సో రెడీ అయిపోయిందండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సేమ్ బౌల్లో తీసేసుకుందాం. సో మనం ఫ్రై చేసేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక బౌల్లో తీసేసుకున్నానండి. దీనికి కొంచెం చల్లరనిచ్చుకుందాము. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఘీ, పంచదార పొడి 1/2 కప్ పంచదారలోనే 2 యాలక్కాయలు వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను. సపరేట్గా మీరు పొడి వచ్చేసి 1/2 టీ స్పూన్ వేసేసుకోండి. తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని సాఫ్ట్ పిండిలాగా ప్రిపేర్ చేసేసుకుందామండి. సో చూస్తున్నారు కదా, ఇలా సాఫ్ట్ డోలా ప్రిపేర్ చేసేసుకోవాలండి. సో దీన్ని మనం ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుందాం. సో నెక్స్ట్ మనము సో ఇలా చిన్న ప్యాటీస్ లాగా ప్రిపేర్ చేసేసుకొని సో చేత్తో ప్రెస్ చేసేసుకోండి. సో ఇలా రోట్ని ప్రిపేర్ చేసేసుకోండి. సో మందం అనేది ఇంత ఉండాలి. సో కొంచెం మందంగానే ఉండాలి. సో స్టవ్ ఆన్ చేసేసుకొని ఘీ వేసేసుకున్నానండి. మీడియం ఫ్లేమ్లో ఘీని హీట్ చేస్తున్నాను. సో మీడియం ఫ్లేమ్లో 2 సైడ్స్ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందామండి. సో వేయంగానే కదిలించొద్దు, మనకి ఎందుకంటే డో అనేది చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి బ్రేక్ అవుతుంది. సో ఈ సేమ్ ప్రాసెస్ని మీరు ఘీలో షాలో ఫ్రై చేసేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం అవెన్లో కూడా ప్రిపేర్ చేయొచ్చు. సో ఇలా రెడీ అయిపోవాలండి. మనకి ఒకటి రెడీ అయిపోయింది. మిగతావన్నీ కూడా మనం ఇలానే ఫ్రై చేసేసుకుందాము. మొహరం స్పెషల్ ట్రెడిషనల్ రోట్ రెసిపీ రెడీ అయిపోయిందండి. వేడిగా ఉన్నప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటాయి, చల్లారిపోయిన తర్వాత సో క్రిస్పీగా రెడీ అవుతాయి. గుడ్ ఖీర్ రెసిపీ. సో మొహరంకి ట్రెడిషనల్గా హెల్దీగా ప్రిపేర్ చేసేసుకునే వెరీ టేస్టీ స్వీట్ రెసిపీ. స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక వెడల్పాటి కడాయి పెట్టేసుకున్నానండి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేసేసుకున్నాను. కాజుని ఫ్రై చేసేసుకున్నాను. కాజు వచ్చేసి 10 to 12 అలా తీసేసుకున్నానండి. మీరు రిక్వైర్డ్ తీసేసుకోండి. డ్రై ఫ్రూట్స్లో మీకు నచ్చిన నట్స్ అనేవి, ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసేసుకోండి. ఇందులో మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాం. ఫ్రై అయిపోయండి, ఒక బౌల్లో తీసేసుకుందాము. సేమ్ ఘీలో పచ్చి కొబ్బరి అండి 3 టేబుల్ స్పూన్స్ తీసేసుకున్నాను. దోరగా ఫ్రై చేసేసుకుందాము. ఇంత ఫ్రై అయిపోతే చాలండి, బౌల్లో తీసేసుకుందాము.
సేమ్ ఘీలో 1 లీటర్ వాటర్ యాడ్ చేసేసుకున్నామండి. ఫ్లేమ్ హై చేసేసుకున్నానండి. 1 బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం మనము. సో మనకి వాటర్ అనేది బాయిల్ అవుతున్నాయండి. తర్వాత సగ్గు బియ్యం వచ్చేసి 150 గ్రాములు తీసేసుకున్నాను. జస్ట్ 2 టైమ్స్ వాష్ చేసేసుకున్నాను అంతేనండి. సో సగ్గు బియ్యాన్ని నానబెట్టలేదండి. ఇందులో వేసేసుకుందాం. 2 యాలుకాయలు. సో ఇలా యాలుకాయలు వేయకూడదు అనుకుంటే 1/2 టీ స్పూన్ యాలుకాయల పొడి యాడ్ చేయండి. ఘీలో ఫ్రై చేసేసుకున్న కొబ్బరి హై ఫ్లేమ్లోనే మిక్స్ చేసేసుకుంటా మనకి సగ్గు బియ్యం ఉడికేంత వరకు బాయిల్ చేసేసుకుందామండి. నెక్స్ట్ మేము 1 టీ స్పూన్ ఘీ యాడ్ చేద్దాం. సో మనకి పూర్తిగా సగ్గు బియ్యం అనేది ఉడికిందండి. చూస్తున్నారు కదా. సో 10 మినిట్స్లోనే మనకి సగ్గు బియ్యం ఉడికిపోయింది. అండ్ తర్వాత ఇందులో మనము దంచేసుకున్న బెల్లం 300 గ్రాములు తీసేసుకున్నాను. సో పూర్తిగా సాఫ్ట్గా దంచేసుకున్నానండి. ఇప్పుడు ఫ్లేమ్ మీడియం చేసేసుకుందాం. జస్ట్ మనము ఆ బెల్లం కరిగేంత వరకు మిక్స్ చేసేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో ప్రిపేర్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఫ్రై చేసేసుకున్న జీడిపప్పు వేసేసుకుందాం. సో ఇప్పుడు ఫ్లేమ్ హై చేసేసుకొని ఒక్క ఉడుకు వచ్చేంత వరకు ఉంచుకుందామండి. మిక్స్ చేసేస్తానే ఉండండి, లేకపోతే అడుగు అంటుతూ ఉండిద్ది. సో మంచిగా ఉడికిపోయిందండి. మనకి బెల్లం కూడా కరిగింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సో ఈ స్టేజ్లో అవసరమైతే మీరు ఘీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మనం మిడిల్లోనే ఘీ యాడ్ చేసేసాము. సో మనకి గుడ్ ఖీర్ రెడీ అయిపోయిందండి. సో వెరీ టేస్టీ, హెల్తీ, ట్రెడిషనల్ రెసిపీ మొహరంకి తప్పకుండా ప్రిపేర్ చేసేస్తారు. సో మీరు తప్పకుండా ప్రిపేర్ చేయండి. అండ్ దీన్ని వచ్చేసి మనం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిల్క్తో పాటు కూడా మనం సర్వ్ చేసేసుకోవచ్చు ఈ ఖీర్ రెసిపీని. ఓకేనా. సో ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్లో షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకేనా. ఇంకో మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.